మీ స్టూడెంట్ అయిన మీకు అయ్యంగార్ గారు ఆయన పర్సనల్గా మా ఫారంలో 2 కేసులు ఫైల్ చేశారు. ఇందాక టాపిక్ సార్ చెప్పినవి కూడా అయ్యాయి. ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఒకటి ఆర్టీసీ మీద, తెలంగాణ ఆర్టీసీ మీద మనం ఏమనుకుంటాం, మనం భీమవరంలో ఉన్నాం లేకపోతే వెస్ట్ గోదావరిలో ఉన్నాం, తెలంగాణ ఆర్టీసీ మీద కేసు ఫైల్ చేయకూడదేమో నాకు భావన మన దగ్గర ఉంది. కానీ వేయచ్చు, అది ఆయన చేతే చెప్పిస్తాను. ఎందుకంటే ఆ కేసులో ఆయన వేయటం వల్ల తెలంగాణ ఆర్టీసీ ఎండీ కూడా మా దగ్గర రావడం జరిగింది. అలాగే ప్రిస్క్రైబ్డ్ బస్ స్టేషన్స్లో ఆపకుండా బయట రెస్టారెంట్లు ఆపడం వల్ల వాళ్ళ దోపిడీ మీద ఆయన ఫైల్ చేశారు. ఈవెన్ ఆ రెస్టారెంట్స్లో కూడా వచ్చి అక్కడ ఎక్స్క్యూజ్ చేశారు, వచ్చి బతిలాడారండి. అది జరిగింది, అది ప్రాక్టికల్గా జరిగింది. మేడం గారు కూడా దానికి ప్రాక్టికల్గా చెప్పమన్నారు. అదో కేసు. అలాగే యూరికా ఫోర్స్ మీద ఆయన ఒక కేసు ఫైల్ చేశారు. ప్రజెంట్ మా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి, ఆయన ఇప్పుడే చూసాను నేను, అందుకే ఆయన చేశారు కానీ చెప్తున్నాను. దయచేసి మీరు 2 కేసులు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. రండి సార్, రండి. ఇప్పుడు అయ్యంగార్ గారు వేసిన కేసు మీద యూరికా ఫోర్స్ గురించి CCPA నా సార్ చెప్పినట్టు వాళ్ళకి లెటర్ పెట్టారు మేము తరఫున. ఆ 2 కేసులు మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేశారు కాబట్టి మా ముందు వాటికి సంబంధించి మీ ప్రాక్టికల్గా మనకేంటంటే చట్టం చదువుకోవడం ఒక ఎత్తు అయితే దాని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం ప్రాక్టికల్గా మనం దాంట్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. ఏదైనా చట్టాన్ని తెలుసుకోగలిగి ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే చట్టాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నేను బిసైడ్స్ దట్ నేను కస్టమర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్కి నేను ఒక 10 సంవత్సరాలు గతంలో కూడా పనిచేశాను. సో కొంత ఎక్స్పీరియన్స్ వేసేసి ఇప్పుడు 2019 యాక్ట్ వచ్చాక 86 యాక్ట్లో చాలా విస్తృతంగా పనిచేసాం, యాక్టివిస్ట్గా పనిచేసాం, చాలా 100 కేసులు ఫైల్ చేసాం. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల 86 యాక్ట్ చాలా మటుకు కూడా కనుమరుగు అయిపోయింది. అలాగే యంత్రాంగం కూడా బాగా అలవాటు పడిపోయింది. థిక్నెస్ బాగా తగ్గిపోయింది, బాగా పెరిగిపోయింది. ఏ పనులు అలాగే చెప్పినట్టు ఇందాక డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ కన్వీనర్గా ఉండేవారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమో చైర్మన్గా ఉండేవారు, కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని ఉండేది. అది ప్రతి నెల సమావేశాలు అవుతుండేది. 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోయాయి కలెక్టర్ ఆధ్వర్యంలో. తర్వాత సమస్యలు కానివి ఫారంకి వచ్చేవి. అయితే ఏంటంటే అవి కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. ఫారమ్స్ కూడా చాలా కాలం, దాదాపు 7-8 సంవత్సరాలు కన్స్యూమర్ ఫారమ్స్ కూడా డిఫంక్ట్ అయిపోయాయి. లేకపోతే అందువల్ల కన్స్యూమర్ మూవ్మెంట్ చాలా ఎంతో ఉధృతంగా వెళ్ళిన కన్స్యూమర్ మూవ్మెంట్ మేము చాలా డెలిగేట్ చేసేవాళ్ళం ఫారంకి వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ కౌన్సిల్స్. ఇప్పుడు మనకు ఉపయోగం ఏంటంటే ఇండిపెండెంట్గా కౌన్సిల్లో మనం కేసులు ఫైల్ చేసుకోవడం ఒక ఎత్తు. మనం ఇందాక సార్ చెప్పినట్టుగా మనమే ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఒక కాగితం మీద, తెల్ల కాగితం మీద ఏ ప్రోఫార్మా లేకుండా రాసేసుకుని ఫైల్ చేయడం, స్పెసిఫైడ్ కాపీస్ మనం ఇంటూ సబ్మిట్ చేయడం ద్వారా చేయడం ఒక ఎత్తు అయితే, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా కొన్ని ఫైల్ చేస్తాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా కన్స్యూమర్ యాక్ట్ కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేయడానికి 33 కింద 35C కింద మనం ఒక 35C కింద ఒక అప్లికేషన్ ఫైల్ చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ తరఫున పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు కూడా నేను కూడా కొన్ని ఫైల్ చేయడం జరిగింది. కొన్ని నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ తరఫున కౌన్సిల్స్ కెన్ రిప్రజెంట్ అందరి తరఫున ఉన్న సమస్యలు కొన్ని ఉంటాయి. కామన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఏదైనా ఒక సరస్సులో కలుస్తున్న సందర్భాల్లో ఇండివిజువల్గా ఫైట్ చేయడం కన్నా ఆర్గనైజేషన్స్ ద్వారా ఫైట్ చేసినప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 కేసెస్కి వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో హైకోర్టు, నేను అక్కడ ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నేను హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్నాను. అది విజయవాడ వరకే యాక్చువల్గా జ్యూరిడిక్షన్, ఆ బస్సు యొక్క జ్యూరిడిక్షన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకే. అయితే నక్రికల్లో ఆపాడు బస్సు. ఇంకొక 3 కిలోమీటర్లు ఎత్తుంటే సూర్యాపేట. యాక్చువల్గా సూర్యాపేటకి వెళ్ళిపోయి ఆపొచ్చు కదా, ప్రైవేట్ ప్లేస్లో ఆఫ్ చేశాడు. సరే అక్కడ రెస్టారెంట్ ఉంది, దాంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్, ఇందులో ఉన్న ఎంప్లాయీస్ 2-3 గంటల పాటు తిన్నారు. తిని బయటకు వచ్చారు వాళ్ళు. ఇందులో ఉన్న స్టాఫ్ కూడా కొంతమంది ప్యాసింజర్స్ కూడా వెళ్ళి తిందామంటే చాలా హై రేట్స్ ఉన్నాయి, తిన్నవాళ్ళు తిన్నారు, లేని వాళ్ళు అక్కడ యూనియన్స్కి ఏర్పాటు చేశారు వాష్రూమ్స్. సరే అవి ఊరికి ఎలాగో దిగాం కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పక్కనే ఉన్న రెస్టారెంట్లో చాలా రేట్లు హెవీగా ఉన్నాయి. సరే అది మనం తినకపోయినా తినేవాడు తిన్నారు. పక్కన ఒక షాప్ ఉంది, కూల్ డ్రింక్ షాప్. వాడికి
దాంట్లో ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్, వాటర్ బాటిల్ ఈజ్ ఛార్జింగ్ 30 రూపీస్, 20 రూపీస్ కూల్ డ్రింక్ ఈజ్ ఛార్జింగ్ 30 రూపీస్. యాజ్ ఇఫ్ యూ లైక్ ఇట్. వాడు అందులో ఉన్న రేట్లన్నీ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, బిస్కెట్ ప్యాకెట్ 15 రూపాయలు, వాడి ఇష్టం. సో ఇది షుడ్ బి కట్ చేయవలసిన అవసరం ఉంది మనం. సరే వాడిని అడిగితే మరి యాక్చువల్ రేట్ తీసుకోవాలంటే తీసుకున్నాడు. సరే మరి నేను కంప్లైంట్ చేస్తానంటే చేసుకున్నాను. సరే ఓకే ఫైన్ అని చెప్పి వాడి దగ్గర తీసుకుని డబ్బులతో తీసుకుని 30 రూపాయలు పెట్టి, రసీట్లే ఉండవు కదా, 50 రూపాయలు వాటి రసీట్లే ఉండవు. మనం మాటే రసీట్ అంతే. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాడితే కదా. ఇప్పుడు ప్రొడక్ట్ లైబిలిటీ ఎలా అయితే ఉందో దాన్ని మంచి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాడితే ఉంది. మనం ఫైల్ చేయడం వల్ల ఇక్కడ మనకేం నష్టం ఆర్థికంగా లేదు. వాడిని కనీసం పిలిపించి వారిని ఇప్పించామన్న సాటిస్ఫాక్షన్ అయినా మనకు మిగులుతుందన్న భావనలో సరే అది విజయవాడ వరకు, విజయవాడ నుంచి మళ్ళీ బస్సు ఇంకోటి మారి ఏలూరుకి వచ్చాం. మరి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కడ మనకి లంక అట్లా వేస్తే ఆయన సూర్యాపేటలో వేయాలి కేసు, మనం కేసు ఫైల్ చేయాలంటే. ఇంకా లేదు అంటే మనం ఇంకా విజయవాడ వరకు ఉంది కాబట్టి విజయవాడలోనే వేయాలి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నేను ఏలూరులో ఉన్నాను, కానీ మనకి చట్ట ప్రకారం ఏలూరులో ఉన్న కన్జ్యూమర్ ఎక్కడైతే ఉన్నా అక్కడ ఫైల్ చేసి నేను ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేస్తే వాళ్ళు ఒక 60 మంది వచ్చారు. వాళ్ళు 60 మంది 6,000 ఖర్చు పెట్టుకుని వచ్చారు. మళ్ళీ వెళ్ళడానికి ఒక 6,000 దాదాపు 10,000 అయి ఉంటుంది. ప్లస్ వాడు ఇక్కడ పోయి 4 ఖర్చులు అవన్నీ కూడా చాలా ఖర్చులు అయ్యి ఉంటాయి. అవన్నీ లీటర్ గారికి ఒక 5,000 ఇచ్చి అడ్వాన్స్ కూడా వెళ్ళారు. వెళ్ళి వాడు పాపం దండాలు పెడుతూనే ఉన్నారు. పాపం వదిలేంటి, పొరపాటు అయిపోయింది, మేము బోర్డు పెడతాం. అలాగే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ ఉద్యోగం తీసేసాము మేము, భవిష్యత్తులో 20 రూపాయలు కొట్టరికి 20 రూపాయలకి అమ్ముతాం అని కూడా రిటర్న్కి వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు. సరే ఏదేమైనప్పటికీ ఏంటంటే దాన్ని కొద్ది రోజులు ప్రొలాంగ్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి జనానికి అవేర్నెస్ రావాలి. అందులో ఆర్టీసీ ఎండీని కూడా మనం ఇప్పుడు సజ్జనార్ ఐపీసీ సజ్జనార్ గారిని కూడా పార్టీగా నేను ఫైల్ చేశాను. ఈ ప్రియా ఫుడ్స్ అన్న అగ్రికల్ అందరూ కూడా పార్టీగా పెట్టారు. వాళ్ళు వచ్చి అఫిడవిట్ ఫైల్ చేశారు, వీళ్ళు ఫైల్ చేశారు, నడుస్తూ ఉంటాయి. సరే మనం ఏంటంటే అదొక కోణం. రెండోది ఏంటంటే యురేకా ఫోర్స్ సంబంధించి అంటే ఈ ప్రాక్టికల్గా అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. రిఫ్రిజిరేటర్ కొనడం ఏ రకాల సమస్యలు ఉన్నాయో మనం ప్రాక్టికల్గా ఫేస్ చేస్తేనే తప్ప మనకు తెలియదు. వాడు అనేక రకాల వాడు ఇచ్చేవి బ్రోచర్స్లో కూడా మనకి ఏ రకంగా కూడా ఏం కనపడదు. ఆ బ్రోచర్స్ చూస్తే మనం కొంటామన్న ఆసక్తి మీద వస్తువు మీద నెట్ వస్తాం, మనం కొంటాం. ఆ రకంగానే వాటర్ ప్యూరిఫైర్ కొన్నాం. కొన్నాక 2 సంవత్సరాలు బాగానే నడిచింది, దాంట్లో లోపం లేదు. తర్వాత నెక్స్ట్ 2 ఏళ్ల నుంచి ఏం చేశాడంటే మెయింటెనెన్స్ కింద 5,000 కడితే చాలంటే మెయింటెనెన్స్ ఫ్రీ, పార్ట్స్ అయిపోయినా ఇస్తాను. అట్లా ఒక ఏడాది కట్టాం, మళ్ళీ ఇంకొక 5,000 మళ్ళీ ఒక ఏడాది కట్టాం. తర్వాత నుంచి వాడు ఏమన్నట్టు ఇక నుంచి మెయింటెనెన్స్కి 5,000 లేదండి 12,000 కట్టాలి ప్రతి ఏటా. కడితేనే మీకు ప్రోడక్ట్ మీకు బెనిఫిట్స్ ఇస్తాం, ఏది ఏ పార్ట్ పోయినా ఇస్తాం, లేదంటే సర్వీసెస్ మాత్రమే అన్నాడు. అదే మరి 5,000 రూపాయలు మెయింటెనెన్స్ అంటే మిడిల్ క్లాస్ తట్టుకోగలదు, 12,000 కష్టం కదా అంటే ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదండి. సో దెన్ నేనేం చేశానంటే దాన్ని కూడా కేసు ఫైల్ చేసి ఇందులో అప్పుడు వచ్చింది ప్రాబ్లం మనకి. అసలు ఎందుకు ఏడాది అవ్వగానే మిషన్ ఆగిపోతుంది, నాకు 1 ఇయర్ అయిపోయేప్పటికల్లా మిషన్ ఆగిపోతుంది, వాడిని నిల్వలు చూస్తుంది, వాడి చేత బాగు చేయించుకుని వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. మళ్ళీ కరెక్ట్గా మార్చికల్లా అయిపోతుంది మిషన్. అంటే ఏమిటంటే చిప్ దాంట్లో ఒకటి వాడు ఫ్రేమ్ చేశాడని ఒకటి. అప్పుడు మనకి దాని మీద ఆలోచన కలిగి అసలు ఈ చిప్పును ఇలా పెట్టడం వల్ల నాకు ఇటువంటి పరిస్థితి వస్తాం. ఇంకొకటి ఏంటి, దాంట్లో ఉండే ఏవైతే ఉన్నాయో ఫిల్టర్స్ బాగానే ఉన్నా సరే వాటిని నువ్వు ఒకసారి క్లీన్ చేసినట్టుగా ఏదో డ్రామా ఆడి నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు. నేను అనవసరంగా ఇంకా అవసరం ఉన్నా సరే అవసరం ఉన్నా లేకపోతే ప్రతి మార్చి కల్లా నేను చేయవలసి వస్తుంది కాబట్టి చిప్పులు ఏదో తేడా ఉంది కాబట్టి ఏంటని చెప్పి ఇది మన అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ కింద ఫైల్ చేసి పిటిషన్ ఫైల్ చేయడంతో CCBAకి కన్స్యూమర్ కోర్టు CCBAకి వాళ్ళే ఫార్వర్డ్ చేయడం ఒకటి. అంటే మనం కూడా ఫైల్ చేయొచ్చు, కన్స్యూమర్ కోర్టుతో పాటు ఫైల్ చేయడం కాకుండా మనం కూడా ఇండిపెండెంట్గా కూడా ఇటువంటి అధికారికి ఏమైనా ప్రకటనలు ఇచ్చినప్పుడు కన్సర్న్ ఏ మాధురి దీక్షిత్, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మాధురి దీక్షిత్ మీద కూడా వేద్దామని అనుకున్నాం. కానీ ఆఫ్ లేట్ ఒక మనకి ఇప్పటికే 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు రేట్ ఏదైనా మొదట్లో వేస్తే బాగుండేది. సో వేయాలి. మనం ఎవరైతే అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, స్కూటర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు, అట్లాగే పెద్ద పెద్ద స్టార్స్ చిరంజీవి అయి ఉండొచ్చు, ఎవరైనా మనకి ఇమ్మేటిది. ఎందుకంటే వాళ్ళు వాడుతున్నారో లేదో తెలియదు కానీ మన మీద రుద్దుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే నష్టపరిహారం మనం పొందుతున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా పార్టీలుగా చేసి CCBAలో మనం కంప్లైంట్ చేస్తే అదొక ప్రణంలో వెళ్తుంది. కన్స్యూమర్ ఫోరంలో కూడా ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ఏమైందంటే వాళ్ళకి మింగలేక కక్కలేక ఉండే పొజిషన్లో పడ్డారు. వాళ్ళు ఏమంటారంటే నేను పెట్టిన చిప్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మేము ఇందులో పెట్టిన చిప్ యొక్క కారణం ఏమిటంటే ఈ ఏడాదికి ఒకసారి ఆఫ్ చేయడం మిమ్మల్ని మోసం చేయడానికి కాదండి, ఇది ఒక హెల్త్ ప్రొడక్ట్ అని వాడు రిటర్న్గా కమెంట్ అయ్యాడు. ఇది
ఎలక్ట్రానిక్స్ యాక్ట్ కింద కూడా వాడికి కేసు ఫైల్ చేయడానికి సో ఇదేంటంటే ప్రాసెస్ ఆఫ్ లా మనం ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది. అట్లా వందల కేసులు దాదాపు నాకు తెలిసి ఒక 5-6 కేసులు నేను ఫైల్ చేసి ఉంటాను 86 యాక్ట్ కింద. ఇప్పుడు తర్వాత అయితే ఈ మధ్యకాలంలో ఇవే కొత్త కేసులు. సరే ఇది ఒకటి నా విన్నపం ఒకటి ఏంటంటే ఇంకొక సరే నాకు ఒక క్వశ్చన్ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గారి కార్యాలయానికి నేను ఆర్టీఐ కింద అప్లికేషన్ ఫైల్ చేశాను, 10 రూపాయలు కట్టాను. వాళ్ళ నుంచి నాకు రిప్లై రాదు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎండార్స్ అయ్యింది, వాళ్ళ నుంచి ఏ రిప్లై రాదు. ఈ 10 రూపాయలు బేస్ చేసుకుని నేను కన్స్యూమర్ కోర్టులో నేను కేసు ఫైల్ చేస్తే ఫైల్ చేయకూడదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద. ఎందుకంటే నేను ఈ 10 రూపాయలు కన్స్యూమర్ అయ్యాను, వాళ్ళకి నేను 10 రూపాయలు కట్టే సర్వీసెస్ కాబట్టి ఈ పరిధిలో నేను వస్తాను అన్నాను. బికాస్ సెంట్రల్ యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అయినా డిఎస్ఓ ఆఫీస్ అయినా సరే నేను కట్టిన డబ్బుకి నాకు ఏదో రకమైన జవాబు ఇవ్వాలి. అంటే వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే